28వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. 28 6:28. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రభువా 34 వచ్చిన ప్రభువా వారు ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చేదని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడికి తండ్రి, ఘనమైన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా ఈ సాయంకాలం మందు ప్రభువా మీ సన్నిధిలో సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు. అవును దేవా, మా జీవితములు తండ్రి నాయన ప్రభువా, మా యొక్క తండ్రి నాయన ప్రభువా జీవితములు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రభువా జీవించాలంటే మాకు ఏది అవసరమో దానిని బయలుపరుస్తున్న దేవుడు తండ్రి, దానికి ప్రత్యక్షపరుస్తున్న దేవుడు తండ్రి. ఎందుకంటే ప్రభువా జీవమును పొందుకోవాలంటే జీవాహారమును భుజించవలసిన వారమే అన్నాము తండ్రి. మేము ఎల్లప్పుడూ జీవించాలంటే మాకు జీవాహారం అవసరమైనది తండ్రి. కనుక నాయన ఆ జీవాహారమును ఈ చివరి దినాల్లో మీరు మాకు దయచేసిన దేవుడు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ కృప తోడిపించండి, నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చో. దేవునికి మహిమ కలుగునగాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు మనం ప్రభు యొక్క బల్ల దగ్గర కూడుకుని ఉన్నాం. ప్రభు యొక్క బల్ల చుట్టూ కూడుకుని ఉన్నాం. మనం దేవుని యొక్క బిడ్డలముగా మరి మనకు ఆయన ఇచ్చే ఆహారం కొరకే మనం కూడుకుని ఉన్నాం. కాబట్టి ఇది తప్పనిసరిగా క్రైస్తవునికి ఇది చాలా అవసరమైనది. దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్పారంటే, నీటి బాప్తిస్వము, వాక్యం ద్వారా శుద్ధీకరణ మరి అవసరమని చెప్పి ప్రవక్త చెప్పారు.
ప్రభురాత్రి భోజనం కూడా అవసరమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి రక్షించబడిన విశ్వాసి మరి ప్రభురాత్రి భోజనం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే అది ఆయన శరీరము, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి మహిమ. ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన శరీరము, ఆయన రక్తము, అది మరి ఈ రొట్టె ద్రాక్షరసము అనేటువంటిది మరి ఆయన శరీరమునకును ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్షరసము కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షతకు మాదిరిగా వాడతాం. అదేవిధంగా మరి ఈ సందర్భంలో ద్రాక్షరసాన్ని ప్రవక్త ప్రత్యక్షత మాదిరిగా వాడలేదు, కానీ మరి ఆయన రక్తానికి సూచనగా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి ఆయన శరీరము మరియు రక్తము చూసారా, అదే క్రీస్తు యొక్క శరీరము, అదృశ్యమైన క్రీస్తు యొక్క శరీరము. ఈ యొక్క అదృశ్యమైన క్రీస్తు యొక్క ఆ శరీరంలో ఏముందంటే రక్తం ఉంది. ఏ రక్తం ఉన్నది? ఆయన శరీరంలో ఆయన రక్తం ఉన్నది. దేవుని స్తోత్రం. మరి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆయన రక్తము ఎంతో పరిశుద్ధమైనది. ఆయన రక్తం పరిశుద్ధమైనప్పుడు ఆయన శరీరం కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. శరీరం ఎలా అపవిత్రపరచబడుతుంది అంటే రక్తమును బట్టి అపవిత్రపరచబడుతుంది. ఎలాగ అపవిత్రపరచబడుతుంది? రక్తమును బట్టి అపవిత్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆదమవులు మరి నీతిమంతులుగా ఉన్నప్పటికీ, పవిత్రులుగా ఉన్నప్పటికీ, అవ్వ ఏం చేస్తుందంటే మరొక రక్తాన్ని తన గర్భంలోనికి ఎక్కించుకుంది. మరొక రక్తాన్ని తన గర్భంలోనికి ఎక్కించుకుంది. అప్పుడు రక్తము కలుషితమైంది. ఆ రక్తం ద్వారా పాపం వచ్చింది. ఎందుకంటే సాతానుడు మరి పాపమునకు జనకుడై ఉన్నాడు. సాతాను ఎవరండి? పాపమునకు జనకుడై ఉన్నాడు. వాడిలో ఉన్నటువంటిది పాపమైనది. చూసారా, పాపం అనగా అవిశ్వాసము. వాడు పరలోకమందు పాపం చేశాడు కదా, పరలోకమందు పాపం చేశాడు. ఏంటా పాపం అంటే దేవుని నమ్మకపోవటం. ఏంటా పాపం అండి? అక్కడ సిగరెట్లు కాల్చలేదు, చుట్టలు కాల్చలేదు, వాడు వ్యభిచారం చేయలేదు. కానీ అక్కడున్న పాపం అంటే పరలోకంలో వాడు చేసిన పాపం ఏంటంటే దేవునితో సమానంగా ఎంచుకున్నట. చూసారా, దేవుని నమ్మకపోవటం, దేవుణ్ణి నమ్మకపోవటం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడిని నమ్మలేదో వాడు ఏం చేశాడంటే చూసారా, వాడి స్థానాన్ని తప్పాడు. ఏం చేశాడు? వాడి స్థానం ఏంటి? పరలోకంలో లూసిఫర్ యొక్క స్థానం దేవుని స్తుతించుట, దేవుని కొరకు పాటలు పాడుట, దేవుని ఆరాధించుట, ఆ ఆరాధన అంతటికీ ప్రధానమైన నాయకుడిగా ఉండుట. ఆ దూతలు శరాపుల చేత దేవుడు ఆరాధించబడుచున్నప్పుడు, ఆ దేవుని కుమారులు దేవునికి మరి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఆ దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆ దూతలందరినీ కూడా ప్రధానమైనటువంటి గాయకుడిగా, నాయకుడిగా, ఆ బృందం యొక్క నాయకుడిగా ఉండి దేవుని ఆరాధించడం. దేవుడు సింహాసనం మీద ఆసీనుడయ్యండి ఆ పరలోక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క మహిమను, ఆయన ప్రసన్నతను, ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క గుణలక్షణములను, ఆయన మహోన్నతత్వాన్ని, ఆయనకున్న సమస్తమైన గుణలక్షణాలను కూడా మరి దాన్ని పొగడటమే, స్తుతించటమే వాడి యొక్క పని అయినది. ఆ దూతల చేత దేవుణ్ణి ఆరాధింప చేయాలి. మీరు క్వైర్ పార్టీలో మీరు చూసినట్లయితే, లేకపోతే సంఘాల్లో, లేకపోతే పాటల్లో పాడినప్పుడు మీరు చూసినట్లయితే మరి వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా. ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. ఆ వ్యక్తి ఆ పాట పాడుతున్నప్పుడు ఈ వాయిద్యాలు వాయించిన వాళ్ళని ఏం చేస్తారంటే నడిపిస్తాడు, అతను లీడ్ చేస్తాడు. అతను ఇలా అతను ఒక స్టిక్ ఏదో పట్టుకుంటే అతను ఏ రకంగా యాక్షన్ చేస్తాడో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి ఆ రకంగా వాయిద్యాలు వాయిస్తారు. అంటే ఆ సంగీతమును నడిపించేవాడు అతను. ఎవరతను? సంగీతమును నడిపించేవాడు. దేవుని స్తోత్రం. మరి అతని డైరెక్షన్లోనే, అతని లీడింగ్లోనే వారు ఆ సంగీతాన్ని వాయిస్తారు. దేవుని స్తోత్రం. దానికి ముందుగా వారికి ట్రైనింగ్ ఉంటుంది, దాని ప్రకారంగా వారు వాయించడం జరుగుతుంది. అయితే దాన్ని నడిపించే వ్యక్తి ఒకడు ఉంటాడనమాట అండి. అలాగే లూసిఫర్ కూడా పరలోక రాజ్యంలో ఆ దూతలందరూ దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ దూతలందరూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారందరినీ కూడా నడిపించేవాడు, వారందరికీ నాయకుడు. అందుకే ప్రవక్త చెప్పాడు చాలా వర్తమానంలో,
అతను పాటల నాయకుడు అని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం, సాంగ్ లీడర్ అని చెప్పేసి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, అప్పుడు ఏం జరిగింది? అతను దేవుని పట్ల ఎప్పుడైతే అవిశ్వాసం చెందాడో, చూసారా, అప్పుడు తన స్థానాన్ని అతను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పాటల పాడుటి ఎందుకు విశ్వాసం ఉంచలేదు అతను. పాటల పాడుటి ఎందు, ఆ పాటలు పాడడానికి అతను నిర్ణయించాడు, దేవుడు ఆయన్ని సృష్టించాడు. ఇప్పుడు అతను ఏ పని అయితే చేయడానికి దేవుడు నిర్ణయించాడో, ఏ పని అయితే అతను నెరవేర్చడానికి, ఏ పరిచర్ని అయితే అతను నెరవేర్చడానికి దేవుడు అతన్ని అభిషేకించాడో, ఆయన ఆత్మచేత అభిషేకించాడో, ఇప్పుడు ఆ అభిషేకించబడినటువంటి పనిని, తన కొరకు నిర్ణయించినటువంటి పనిని అతను మరి చేయటం మానేసి అతను తన స్థానాన్ని తీసుకుని మరి తప్పి మరి దేవునికి స్థానాన్ని అతను ఆశించాడు. దేవునికి స్థానాన్ని ఆశించాడు. దేవుని స్తోత్రం. దేవునికి ప్రవక్త ఆ పాపము తన యందు కనబడినప్పుడు అప్పుడు వాడిని ఏం చేశాడంటే, దేవుడు మరి వాడిని కిందకి పంపించేసాడని చెప్పాడు. సాతానుగా భూమి మీద పడి ఉన్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, కాబట్టి ప్రియ సహోదరులారా, మరి దాన్ని బట్టి వాడు పాపిగా ఎంచబడ్డాడు. వాడు పాపమునకు జనకుడిగా ఎంచబడ్డాడు. పాపం అనేది వాడి ద్వారా ప్రారంభించబడిందని చెప్పి దేవుని యొక్క లేఖనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ ఏదైనా తోటలో సర్పం ఉంది. ఆ సర్పము చింపాంజీకి మానవుడికి సమీపం ఉన్నది, మధ్యవర్తిగా ఉన్నది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మానవుడికి దగ్గరగా ఉన్నటువంటి రూపం ఏంటంటే చింపాంజీ కదా. కానీ చూసారా, ఏదైనా తోటలో చింపాంజీ కంటే మానవుడికి ఇంకా దగ్గరగా ఉన్నటువంటి జంతువు ఏదైనా ఉన్నట్టయితే అది సర్పమైనది. అదేమిటండి? అది రక్తమును కలిగి ఉన్నది, అది సర్పమైనది. ఎప్పుడైతే వాడు ఆ సర్పంలోనికి వచ్చాడో, చూసారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆ సర్పము ద్వారా ఆ సర్పం యొక్క రక్తము స్త్రీ గర్భంలో ప్రవేశించింది. అప్పుడు అవ్వ నీతిమంతురాలైనప్పటికీ, ఆమె దేవునికి రక్తమును కలిగినప్పటికీ, ఆమె పరిశుద్ధమైన రక్తమును కలిగినప్పటికీ, చూసారు, ఆమె పొందుకున్నటువంటి ఆ యొక్క బీజము పాపముతో కూడినటువంటి బీజము కనుక, ఆ బీజములో ఆ రక్తములో మరి పాపం ఉన్నది కనుక, అర్థమైందండి, ఆ రక్తంలో పాపం ఉన్నది కనుక మరి అక్కడ కలుషితం చేయబడింది విత్తనం ఏం చేయబడిందండి? కలుషితం చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రవక్త చెప్తానంటే మరి అది అవిశ్వాసమే పాపం అని చెప్పి ప్రవక్త చెప్తున్నారు. ఆ అవిశ్వాసమే పాపమైంది. ఆ రక్తము లోపలికి వచ్చినప్పుడు ఆ రక్తము శరీరమై, ఆ రక్తము మాంసం ధరించుకుని అది భూమికి వచ్చింది. చూసారా, అంటే ఇప్పుడు ఆ పాపం ఏమైందంటే శరీరం అయిపోయింది. ఇప్పుడు అది ఆ రక్తం అయిపోయిందంటే ఇప్పుడు ఆ పాపము శరీరం అయిపోయింది, ఆ రక్తము శరీరం అయిపోయింది. అందుకే మానవుడు పూర్తిగా పాప అయి ఉన్నాడు. మానవుడు ఏమైనాడు? ఈ రక్త మాంసములు మరి పూర్తిగా పాప అయినవి. కాబట్టి దేవునికి స్తోత్రం. అయితే మరలా మరి పాపం లేని శరీరము రావాలి అంటే పాపం లేని రక్తం అక్కడ ఉండాలి. పాపం లేని రక్తం అక్కడ ఉండాలి. మరి పాపం లేని రక్తం ఉండాలంటే, చూసారా, పాపం లేని రక్తం అక్కడ ఉండాలంటే అది వాక్యం ద్వారా సృష్టించబడాలి. ఏం చేయబడాలి? ఆ రక్త కణము, ఆ పాపం లేని రక్త కణము వాక్యం ద్వారా సృష్టించబడాలి. వాక్యం ఏమైనాడు? దేవుడైనాడు. వాక్యము దేవుడు పరిశుద్ధుడైనాడు. పరిశుద్ధుడైన దేవుడు తన వాక్యమును పలికినప్పుడు వాక్యం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన వాక్యం పలకబడినప్పుడు, చూసారా, ఆ వాక్యం ద్వారా సృష్టించబడినటువంటి ఆ జీవకణము లేక రక్త కణము కూడా అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన రక్త కణము సృష్టించబడినప్పుడు ఆ పరిశుద్ధమైన రక్త కణము పరిశుద్ధమైన శరీరాన్ని దాల్చుతుంది. దేవుని స్తోత్రం. అది యేసుక్రీస్తు అయ్యున్నాడు. అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఏదైనా తోటలో మొట్టమొదట జన్మించినటువంటి వ్యక్తి పాపి అయి ఉన్నాడు. అంతేనా? నమ్ముతారేమిట? ఏదైనా తోటలో మొట్టమొదట ఏ వ్యక్తి జన్మించాడు?
ఆదాం జన్మించాడా? ఆదాము తల్లి గర్భంలో జన్మించాడా? అవ్వ తల్లి గర్భంలో జన్మించిందా? లేదు. ఏదైనా తోటలో మొట్టమొదట తల్లి గర్భం నుండి జన్మించిన వ్యక్తి కయీను అయి ఉన్నాడు. అంతేనా? మరి కయీను నీతిమంతుడా పాపియా? కయీను ఏమైనాడు? ఎందుకు? ఆ కయీనులో రక్తం పాపమైనది. ఆ రక్తం సర్పం నుండి వచ్చింది. ఆ సర్పము అపవాది అయి ఉన్నాడు. సర్పం ఎవరైనారు? అపవాది పాప అయి ఉన్నాడు. అపవాది ఏమైనాడు? అందుకని ఏదైనా తోటలో మొట్టమొదటి తల్లి గర్భం ద్వారా వచ్చినటువంటి రక్త మాంసములు ఏవైతే ఉన్నదో అది అనగా ఆ పుట్టుక ఏదైతే ఉన్నదో అతడు కయీను పాపి అయినాడు. ఏమైనాడండి? పాపి అయినాడు. దేవునికి స్తోత్రం. తల్లి పవిత్రంగా ఉన్నా సరే విత్తనం పురుషుల్లో రావాలి కాబట్టి, ఆ విత్తనంలో జీవం ఉంది కాబట్టి, ఆ విత్తనంలో రక్తం ఉంది కాబట్టి, రక్తంలో జీవం ఉంది కాబట్టి, ఆ రక్తం అపవిత్రమైనది కాబట్టి జన్మించిన వాడు కూడా అపవిత్రుడే. జన్మించినప్పుడు అపవిత్రుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి సరే, ఆ తర్వాత మళ్ళా ఎవరు జన్మించారంటే హేబెలు జన్మించాడు కదా. హేబెలు. మరి హేబెలు ఏమై ఉన్నాడు? హేబెలు ఏమై ఉన్నాడు? ఈ జాతికి మంచండి. హేబెలు పరిశుద్ధుడు అంటదే? ఎలా చెప్పగలరు? నిజానికి హేబెలు కూడా పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే ఈ జన్మ విషయంలో సర్పం ఏ విధానాన్ని అనుసరించిందో అదే విధానాన్ని ఆదాము కూడా అనుసరించాడు. అసలు దేవుని కుమారుని యొక్క జన్మ అది కాదు. దేవుని కుమారుని యొక్క జన్మ అది కాదు. ఆదాము ఏ విధంగా చేయబడ్డాడో దేవుడు ఆదామును దేవుడు సృష్టించాడు. దేవునితో ఆ సృష్టించిన వ్యక్తిని ఏం చేశాడంటే మా భూమిని మట్టి తీసి అందులో పెట్టాడు. దేవుని స్తోత్రం. అంటే భూమి నుండి మట్టి చేసి సృష్టించబడిన ఆత్మను అందులో పెట్టినప్పుడు అతను జీవించు ప్రాణయ్యాడు. ఇప్పుడు ఆదాము కూడా తన కుమారుని కనాలంటే అతను కూడా పలికి మట్టిలో ఉన్నటువంటి దేహంలో ఆయన పెట్టాలి. దేవుని స్తోత్రం. అంటే పలుకుబడిన మాట ద్వారానే ఆదాము మరల కుమారుని కనాలి. పలుకుబడిన మాట ద్వారానే ఆదాము తనకు కుమారుని కనాలి. దేవుని స్తోత్రం. మరి ఆ విధానాన్ని ప్రక్కన పెట్టి చూసారా, సాతాను ఏ విధానాన్ని వెంబడించాడో పాపం ద్వారా మరి కన్నాడో మరి ఆదాము కూడా అదే మార్గంలోకి వచ్చేసాడు. ఎందుకంటే అవ్వ ఏం చేస్తుందంటే ఆ రుచి ఏదైతున్నదో, ఆ టేస్ట్ ఏదైతున్నదో, పండు యొక్క రుచి, ఆ రుచిని అనుభూతి చెందినప్పుడు చూసారా అది తన భర్తకు చూపించింది. తన భర్త కూడా అదే విధానంలో బిడ్డను కన్నాడు ఇప్పుడు అవ్వ ద్వారా. ఒకవేళ హేబేలు కానీ నీతిమంతుడు అయినట్లయితే, హేబేలు కానీ నీతిమంతుడు అయినట్లయితే హేబేలు కొరకు బలి అక్కర్లేదు ఇక. అంతే కదా. హేబేలు కొరకు బలి అక్కర్లేదు. అతను బలి ఎందుకు తేవాల్సి వచ్చింది దేవుని దగ్గరికి అతను బలి ఎందుకు తేవాల్సి వచ్చింది? అతను నీతిమంతుడు కావడం కొరకే తేవాల్సి వచ్చింది. ఆ బలి ద్వారా దేవుడు తను అంగీకరించి, దేవుడు తన పాపాన్ని కడిగివేసి అతను నీతిమంతుడిగా చేయాలనే ఉద్దేశంతోనే అతను దేవుని దగ్గర బలి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి. కాబట్టి ప్రియ సోదర, అందుకని హేబేలు కూడా చూసారా నీతిమంతుడు కాదు, నీతిమంతుడిగా తీర్చబడ్డ కొరకే బలి తీసుకొచ్చాడు. అయితే ఏంటంటే విషయం ఏంటంటే హేబేల్లో దేవునికి బీజం ఉంది, హేబేల్లో దేవునికి విత్తనం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆదాము నుండి వచ్చింది. కానీ శరీరం ఎలాగొచ్చింది? పాపం ద్వారా వచ్చింది. అర్థమవుతుంది మీకు?
శరీరం పాపం ద్వారా వచ్చింది, శరీరం పాప ద్వారా వచ్చింది, పాపపు క్రియ ద్వారా శరీరం వచ్చింది. కానీ హేబెల్లో దేవునికి విత్తనం ఉంది. హేబెల్ ఏముంది? దేవునికి విత్తనం ఉంది. కయీను చూసారా, మరి పాపం ద్వారా వచ్చాడు, విత్తనం కూడా పాపమైనది, జన్మ పాపమైనది, ఆ లోపల ఉన్న విత్తనం కూడా పాపమైనది. కానీ హేబెలు యొక్క శరీరము పాపం ద్వారా వచ్చింది, పాపం ద్వారా రూపుదిద్దుకుంది, కానీ లోపల దేవునికి బీజం ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి జీవం ఉంది. ఈరోజు మనం కూడా అదే విధానంలో ఇప్పుడు దేవునికి మహిమ. ఈ మొదటి జన్మ పాపం ద్వారా వచ్చింది. మొదటి జన్మ ఎలా వచ్చింది? పాపం ద్వారా వచ్చింది. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క జీవము లేక బీజం మనలో పెట్టాడు ఆయన. అర్థమైందండి? అందుకని మనం దేవునికి చెందువారముగా ఉండి పాపంతో జన్మించాం, పాపంలో జన్మించాం. అందుకని దేవుడు మన కొరకు బలి సిద్ధపరిచాడు. ఆయన యేసుక్రీస్తు అనే బలిని సిద్ధపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. చూసారా? కాబట్టి ఇప్పుడు ఆ దేవునికి బీజము హేబెల్లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ హేబెలు దేవునికి బీజమైనాడు కాబట్టి, చూసారా, ఇప్పుడు అతను మరి శరీరమందు పాపిగా జీవిస్తున్నాడు కాబట్టి, అతను పరిశుద్ధపరచబడ్డానికి, అతను నీతిమంతుడిగా అవ్వడానికి, అతను దేవుడు చేర్చుకోవడానికి, దేవుని చేత అంగీకరించబడ్డానికి అతని కొరకు ఒక బలిని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, ఆదామవ్వలు పాపం చేయక మునుపు వారు దేవునికి ఏ బలి అర్పించలేదు. అర్పించారా? ఎందుకు అర్పించలేదు? వారి దగ్గర పాపం లేదు కాబట్టి, వారు వాక్యంతో జీవిస్తున్నారు కాబట్టి, వారితో దేవుడు సహవాసం చేస్తారు కాబట్టి, దేవుడు వారితో సహవాసం చేస్తారు కాబట్టి వారికి బలి అక్కర్లేదు ఇంకా. ఎందుకంటే వారిలో పాపం లేదు. వారు పూర్తిగా పరిశుద్ధులు అయినారు. వారు పూర్తిగా దైవత్వంతో కప్పబడ్డారు వాళ్ళు. కాబట్టి వారి కొరకు బలి అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో, అంతే కదా, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవుడు వారి కొరకు ఒక బలి సిద్ధపరిచాడు ఆయన. మరి ఆ బలి ఎందుకు? ఆ బలి ద్వారా దేవుడు వారి పాపాన్ని కడిగివేసి వారిని అంగీకరించడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హేబెలు కూడా ఎందుకు బలి తీసుకొచ్చాడు అంటే, చూసారా, హేబెలు ఎందుకు బలి తీసుకొచ్చాడంటే, హేబెలు కూడా నీతిమంతుడు అయినట్లయితే హేబెలుకి ఆదమవ్వల బలి అక్కర్లేదు. ఆదమవులకు ఎప్పుడు బలి అవసరం వచ్చిందంటే వారు తప్పిపోయిన తర్వాత బలి అవసరం వచ్చింది. అలాగే హేబెలు కూడా అతను పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు కాబట్టి, అతిక్రమాలతో రూపుదిద్దాడు కాబట్టి, అతనిలో దేవునికి బీజం ఉన్నప్పటికీ అతను శరీరంలో పాపంలో జన్మించాడు కాబట్టి ఇప్పుడు నా కొరకు ఒక బలి కావాలి అని చెప్పి మరి హేబెలు ఆలోచించాడు, ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, బలి కోసం ప్రత్యక్ష పొందుకున్నాడు. కానీ కయీను కూడాను ఏ బలి అర్పించాలో అనే ప్రత్యక్షత కయీను పొందుకోలేదు. ఏ బలి అర్పించాలి అనే ప్రత్యక్షత హేబెలు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హేబెలు ఆ ప్రత్యక్షత ఎందుకు పొందుకున్నాడంటే దేవునికి బీజము హేబెల్లో ఉంది కాబట్టి. దేవుడు దాంతో వ్యవహరిస్తున్నాడు, దానికి ప్రత్యక్షిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హేబెలు యొక్క బీజము దేవునిది కాబట్టి ఏ బలి అయితే ఆయన అంగీకరించగలడో ఆ బలిని ప్రత్యక్ష ద్వారా హేబెలు చూపిస్తున్నాడు ఆయన. అందుకనే హేబెలు మరి తన తల్లిదండ్రుల కొరకు దేవుడు గొర్రెపిల్లను ఏ విధంగా బలిగా తీసుకొచ్చి అర్పించాడో, ఇప్పుడు తన కొరకు కూడా గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ఆ పని కయీను చేయలేకపోయాడు. ఎందుకంటే కయీనుకు ప్రత్యక్షత లేదు. కయీనుకి ఏం లేదండి? కయీనుకి ఏం లేదు? ప్రత్యక్షత. సర్పసంతానానికి ప్రత్యక్షత లేదు. సర్పసంతానానికి ఏం లేదండి? ప్రత్యక్షత లేదు. కేవలము దేవుని సంతానానికి మాత్రమే ప్రత్యక్షత ఉంది. దేవుని స్తోత్రం. సరే, చూసారా, దేవుని సంతానానికి మాత్రమే ప్రత్యక్షత ఉన్నది. కాబట్టి అందుకని హేబెలు ఏం చేశాడంటే ఆ ప్రత్యక్షత ద్వారా, చూసారా, మరి ఏ బలి అయితే దేవుడు అంగీకరిస్తాడో ఆ బలిని తీసుకొచ్చి, చూసారా, ఆ బలిని అర్పించాడు. ఆ బలిని అర్పించాడు కాబట్టి తనకున్న ప్రత్యక్షత బట్టి హేబెలు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నిజానికి నీతిమంతుడు కాదు అతను,
ఆ ఆ బలిని కూర్చిన తన పాప క్షమాపణను కూర్చినటువంటి ప్రత్యక్షత అతను పొందుకున్నాడు కాబట్టి చూసారా, అతని పాపం క్షమించబడాలంటే చూసారా, ఏ బలి అవసరమో, ఏ రక్తము దేవునికి అవసరమో దానిని అతను ప్రత్యక్ష ద్వారా పొందుకున్నాడు కాబట్టి ఆ ప్రత్యక్షతను బట్టి, ఆ బలిని బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడు. ఈరోజు మనం కాలవర్తమానంలో ఉన్నటువంటి మనము కూడా ఎందుకు నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే చూసారా, ఒక అవిశ్వాస జన్మించినట్లుగానే విశ్వాసం కూడా జన్మిస్తున్నాడు. అవిశ్వాసకి విశ్వాసం ఎటువంటి వ్యత్యాసము, జనంలో ఎటువంటి వ్యత్యాసము? అతను పాపే, మనము పాపే. చూసారా, అతను పాపం ద్వారా జన్మించాడు, మనము కూడా పాపం ద్వారా జన్మించాం. అర్థమవుతుందండి? అతను పాపంలో జన్మించాడు, మనం కూడా పాపం ద్వారానే జన్మించాం. అతనికి మనకు జన్మలో ఎటువంటి వ్యత్యాసము లేదు. పాపపు క్రియ ద్వారా లేక లైంగిక క్రియ ద్వారా, ఒక మాట చెప్పండి, లైంగిక క్రియ ద్వారా చూసారా మనం జన్మించాం. కాబట్టి పుట్టుకరీత్యా లేక జన్మరీత్యా మనము పాపమే, అతను పాపే. చూసారా, కానీ దేవుడి సంతానమైన మనకు దేవునికి విత్తనం లోపల పెట్టాడు ఆయన. వారికి దేవునికి విత్తనం లేదు. వారికి ఏం లేదు? దేవునికి విత్తనం లేదు. దేవునికి విత్తనం ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునితో అనుసంధానం కలిగి ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. చూసారా, మన దగ్గర సెల్ ఫోన్ ఉంది. మన దగ్గర ఏముందండి? సెల్ ఫోన్ ఉంది. చూసారా, ఈ సెల్ ఫోను టవర్ ఎక్కడో ఉంటుంది. సెల్ ఫోన్ టవర్ ఎక్కడో ఉంటుంది. చూసారా, ఎవరో అవతల వ్యక్తి మనకు ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ మనకు వస్తుంది. మన నిజానికి ఏం కనబడతలేదు, కానీ మనము ఆ ఫోన్తో కాంటాక్ట్ అయి ఉంటాం. మనం అతని మాటలు మనకి వినపడతాయి, మన మాటలు అతనికి వినపడతాయి. అర్థమవుతుందా? అలాగే దేవుడు మన పాపిగా జన్మించినప్పటికీ మనలో ఉన్నటువంటి దేవునికి జీవం బీజం ఏదైతుందో దేవుడు దాంతో వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం. అది మనకు ప్రత్యక్షత ఇస్తూ ఉంటుంది. అది మనకి ఏమిస్తుంది? ప్రత్యక్షత ఇస్తూ ఉంటుంది. ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు మనకి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే పాప క్షమాపణ పొందుకునే మార్గం దగ్గర తీసుకెళ్తుంది మనల్ని. పాప క్షమాపణ అంటే మన పాపానికి విరుగుడు ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని తీసుకెళ్తుంది. మన పాప క్షమాపణ పొందుకోవాలంటే మనకు గొర్రెపిల్ల అవసరమైనది. అది ఏ గొర్రెపిల్ల? నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏమిటి అయినది? అదే యేసుక్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం. అంటే హేబేలుకి దేవుడు లేక ప్రత్యక్షత ఏం బయలుపరిచిందంటే నీ కొరకు, నీ పాపము కొరకు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము బలిగా అవసరమైనది. దాని ద్వారా మాత్రమే లేక రక్తం ద్వారా మాత్రమే చూసారా నీవు శుద్ధీకరించబడి నీవు దేవుని చేత అంగీకరించబడతావు అని చెప్పి చూసారా ఆ ప్రత్యక్షత అతను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం బోధించబడినప్పటికీ, వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ ఎందుకు దాన్ని పొందలేకపోతున్నారంటే వారికి ప్రత్యక్షత లేదు. నువ్వు గ్రంథం ఎంత తిరిగే చెప్పినా, ఎన్ని లేఖనాలు చూపించినా, నువ్వు తీసుకున్న బాప్తిసం తప్పు, ఈ నామంలోనే బాప్తిసం, ఈ నామంలో రక్షణ, వేరే నామంలో రక్షణ లేదు అని ఎంత మొత్తుకున్నా సరే ఎందుకంటలేదు? వారు చర్చిలకు వెళ్తలేదా? వారు సంఘాలకు వెళ్తలేదా? పెద్ద పెద్ద పాస్టర్ గారిని కలిగలేరా? వారు దశమగలు కడతలేదా? వారు యథార్థంగా ఉండలేదా? వారు మరి ఉపవాసాలు ఉండలేదా? వారు భక్తిగా ఉండలేదా? కానీ రక్తం యొక్క ప్రత్యక్షత వారికి లేదు. ఏమి లేదు వారికి? రక్తం యొక్క ప్రత్యక్షత. ఎందుకంటే మన యొక్క పాప క్షమాపణ ఆ రక్తంలో ఉంది. మన పాప క్షమాపణ ఆ రక్తంలో ఉంది. కాబట్టి ఒక పాపి ఏ విధంగా జన్మించాడో ఒక దేవుని కుమారుడు కూడా జన్మలో అదే విధంగా జన్మించాడు. అతనికి ఎటువంటి వ్యత్యాసం, మనకి అతనికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మనము పాపలే, అతనే పాపే. కానీ ఆ పాపమును పోగొట్టేటువంటి విరుగుడి ఆ యొక్క బలిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు సిద్ధపరిచిన బలిని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అందరూ ఈ వర్తమాన్ని నమ్మలేరు. అందరూ ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేరు. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క ప్రభువుని యేసుక్రీస్తే గొర్రెపిల్ల అయినాడు. ఆయనే గొర్రెపిల్ల అయినాడు. యేసుక్రీస్తే తండ్రి గొర్రెపిల్ల కాదు, కుమారుడు గొర్రెపిల్ల కాదు, పరిశుద్ధాత్మ గొర్రెపిల్ల కాదు. తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మన దేవుడు ఎవరైనారో ఆయనే గొర్రెపిల్ల అయినాడు.
దేవునికి స్తోత్రం. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఎవరైతే 3 కాలాల్లో ప్రత్యక్షపరుచుకున్నారో ఆయనే గొర్రెపిల్లగా ఉన్నాడు. అంతే తప్ప తండ్రి గొర్రెపిల్ల కాదు, కుమారుడు గొర్రెపిల్ల కాదు, పరిశుద్ధాత్మ గొర్రెపిల్ల కాదు. మనకు 3 గొర్రెపిల్లలు లేవు. ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్నది. ఆయన పాతకాలంలో తండ్రికి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు కాలంలో కుమారుడికి ఉన్నాడు, ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. ఆ ప్రభువుని యేసుక్రీస్తే మన యొక్క గొర్రెపిల్ల అయినాడు. ఆ గొర్రెపిల్లలో ఉన్న రక్తము పరిశుద్ధమైన రక్తము. గొర్రెపిల్ల ఉన్న రక్తము అది ఎలా పరిశుద్ధమైన రక్తము? ఆ రక్త కణము పరిశుద్ధమైన రక్త కణము. అది ఎలా సృష్టించబడింది? పరిశుద్ధమైన రక్త కణము పరిశుద్ధమైన వాక్యము పలుకుబడి ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా పరిశుద్ధమైన రక్త కణం సృష్టించబడింది. ఆ పరిశుద్ధమైన వాక్యం ఎవరిది? పరిశుద్ధుడు దేవుడిది. దేవుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధమైనది, ఆ రక్త కణము పరిశుద్ధమైనది. ఆ రక్తం కణము పరిశుద్ధమైనది అయితే ఆ రక్త కణం ద్వారా రూపుదాల్చబడినటువంటి శరీరం కూడా పరిశుద్ధమైనదే. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా అర్థమవుతుంది అందరికీ. కయ్యను పాపముద్దుగా జన్మించాడు. మొట్టమొదటి నరుడు పాపమైనాడు, పాప శరీరమైనది, పాప స్వభావమైనాడు, పాపపు రక్తమైనది, పాపపు శరీరమైనది. దేవుని స్తోత్రం. దేవుడు మరలా నరుని సృష్టించాడు. మరలా నరుని సృష్టించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే నూతన సృష్టి అన్నారు. ఇదే ఏ సృష్టి? నూతన సృష్టి. చూసారా, ఈ నూతన సృష్టి ఎక్కడ జరిగిందంటే, ఒక దినాన ఒక కన్య, ఆమె పేరు మరియ, ఆమె కడను చంకన పెట్టుకుని ఆ నీళ్ళకి వెళ్తున్నప్పుడు, బావి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని స్తోత్రం, పరలోకం నుండి ఒక దూత దిగొచ్చాడు. అతని పేరు గాబ్రియేలు. దేవుని స్తోత్రం. ఆ దూత వర్తమానంతో దిగొచ్చాడు. ఆ దూత మాట్లాడుతున్నాడు, మరియా నీవు దయాప్రాప్తురాలువు. ఏమన్నాడు? మరియా నీవు దయాప్రాప్తురాలవు అంటే అర్థం ఏంటంటే, ఓ కన్యైన మరియా, కన్యగా ఉన్న మరియా, నీవు దేవుని వలన దయ పొందిన దానవు. ఆ రోజు అనేక మంది కన్యకులు ఉన్నారు చూసారా, కానీ ఆ రోజు అనేక మంది కన్యకలలో ఒకే ఒక స్త్రీ దేవుని వలన దయ పొందినది. దేవునికి స్తోత్రం. దేవుని వలన దయను పొందినది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ దూత మాట్లాడుతున్నాడు చూసారా, నీవు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావని చెప్పాడు. ఏం చెప్తాడు? దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ దూత పలికినప్పుడు ఆ పలుకుబడిన మాట ద్వారా సృష్టించబడిన ఆ రక్త కణము లేక ఆ జీవకణము ఏమైనదంటే పరిశుద్ధాత్మ అయినది. పరిశుద్ధాత్మగా దేవునికి జీవము. పరిశుద్ధాత్మ ఏంటండి? దేవునికి జీవము. కాబట్టి ఆ జీవకణము దేవునికి జీవకణమైనది. ఆ దేవునికి జీవకణము దేవుని స్తోత్రం లేక దేవునికి రక్తకణము అది పరిశుద్ధమైనదై, పరిశుద్ధమైన జీవమై, పరిశుద్ధమైన రక్తకణమై ఇప్పుడు అదేవుతుంటే పరిశుద్ధులను శిశువుగా అది రూపు దాల్చుకుంటుంది. దేవుని స్తోత్రం. అందుకని బైబిల్ చెప్తుంటే ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును. ఏం చెప్పాడైనా? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తులో రక్తము పరిశుద్ధమైనది, యేసుక్రీస్తుకి శరీరం కూడా పరిశుద్ధమైనది. మొట్టమొదటి తల్లి గర్భం ద్వారా వచ్చినటువంటి కుమారుడు ఏదైనా తోటలో మొట్టమొదటి తల్లి గర్భం ద్వారా పుట్టినటువంటి వాడు పూర్తిగా పాపై ఉన్నాడు. వాడు సర్ప సంతానం అయినాడు. దేవుని స్తోత్రం. బైబిల్ మధ్యలో తల్లి గర్భం ద్వారా సృష్టించబడిన వాక్యం ద్వారా తల్లి గర్భం ద్వారా వచ్చినటువంటి ఆ దేవుని కుమారుడు చూసారండి పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే, మనం
ఒక లోకస్తుడు జన్మించినట్లుగానే మనము కూడా తల్లి గర్భం జన్మించాం. ఇదంతా పాపమైనది. కానీ హేబేలు కలిగినట్లుగానే దేవునికి రక్త కణాన్ని ఏమైనా కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని రక్త కణాన్ని కలిగి ఉన్నాము. ఇప్పుడు హేబేలు వలె మనకి ఇప్పుడు ఒక బలి అవసరమైనది. హేబేలు తన బలిని బట్టి నీతిమంతుడయ్యాడు. చూసారా, హేబేలు తన బలిని బట్టి నీతిమంతుడయ్యాడు. తర్వాత కయీను ద్వారా చంపడినప్పటికీ హేబేలుకి పునరుత్థానం ఉన్నది. హేబేలుకి ఏముంది? హేబేలు తిరిగి లేచాడా? హేబేలు తిరిగి లేచాడా? హేబేలు తిరిగి లేచాడా? ఎలా లేచాడు? ఎలా లేచాడు? హేబేలు బదులుగా ఎవరు పుట్టారు? హేబేలుకు బదులుగా షేతు జన్మించాడు. ఎవరికి బదులుగాను? హేబేలుకు బదులుగా. హేబేలు చనిపోయినప్పుడు షేతు జన్మించాడు. చూడండి, మాట చూద్దామా? టైం ఎక్కువ అవుతుందా? నాలుగో అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఇరవై 25 వచనం. 4వ అధ్యాయం 25 వచనం. ఆదము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా. ఏంటండి? కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. కయీను చంపిన హేబేలుకు ప్రతిగా, చూసారా, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. చూసారు, కాబట్టి షేతు హేబేలు ప్రతిగా పుట్టాడు. హేబేలు ప్రతిగా. దేవుని స్తోత్రం. అంటే షేతు ఎవరంటే, చూసారా, హేబేలు చనిపోయినప్పుడు చూసారా పుట్టినవాడు అనమాట అండి. ప్రవక్త దాన్ని ఏ సాదృశ్యం చూపాడంటే, హేబేలు యేసుక్రీస్తు అయినాడు. హేబేలు ఎవరైనాడు? హేబేలు ఎవరు చంపేశారు? అంతేనా? మరి యేసుక్రీస్తుని ఎవరు చంపేశారు? యేసుక్రీస్తుని ఎవరు చంపేశారు? యోధా చంపేశాడు. యోధా ఎవడు? సాతానుడు కదా, అపవాది కుమారుడు కదా, నాశనపుత్రుడు కదా. కయీను హేబేలు అంటే సర్ప సంతానము దేవుని సంతానాన్ని చంపేస్తే, హేబేలు చంపేస్తే, హేబేలు ప్రతిగా దేవుడు షేతును పుట్టించాడు. దేవుడు హేబేలు బదులుగా ఎవరు పుట్టారు? అలాగనే యోధ యేసుక్రీస్తుని చంపేస్తే, చూసారా, ఇప్పుడు తిరిగి ఎవరు పుట్టారంటే దేవుని స్తోత్రం, ఆయన సంఘం తిరిగి లేచింది. దేవుని స్తోత్రం. మనం షేతుకి సాదృశ్యమై ఉన్నాము. అంటే మనం ఎలా జన్మించామంటే యేసుక్రీస్తు మరణం ద్వారా తిరిగి జన్మించాం. మనం యేసుక్రీస్తుకి మరణం ద్వారా తిరిగి జన్మించాం. ఈ ఉదాహరణ లేక ఈ మాదిరి దేవుడు అబ్రహాం దగ్గర చూపించాడు, అక్కడ ఇస్సాకు దగ్గర చూపించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామా, ఏకైక కుమారుడైన ఇస్సాకుని నాకు తీసుకొచ్చి బలిమ్మని చెప్పాడు. ఆయన నేను చూపించి పర్వతం మీద తీసుకొచ్చి బలిమ్మని చెప్పాడు. అప్పుడు పైకి వెళ్ళారు. ఇస్సాకు తీసుకుని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అబ్రహాము? అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ చూశాడు. 12 రాళ్ళు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. అప్పుడు కట్టెలు తీసుకున్నాడు, దాని మీద పేర్చాడు. ఇస్సాకుని బంధించాడు, దాని మీద పెట్టాడు. కత్తి నూరి అప్పుడు ఆ ఇస్సాకుని బలిగా అబ్రహాం అర్పించిపోవచ్చుండగా దేవుడు అబ్రహాముకి చేతిని పట్టుకున్నాడు. అబ్రహాముకి చేతిని పట్టుకుని ఏం చేశాడంటే, అబ్రహామా, ఈ విషయంలో నువ్వు నమ్మకస్తుడివే, నా మాట నమ్మావు, ఏ మాత్రం నువ్వు అవిశ్వాసం చెందలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే
ఈ ఇస్సాకుకు బదులుగా ఇస్సాకు స్థానంలో ఇస్సాకు కొరకు వధించబడ్డానికి అదిలో పొదలో గురుపుట్టెలు ఉంది, దాన్ని తీసుకొచ్చి వధించన్నాడు ఆయన. దాన్ని తీసుకొచ్చి వధించని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశాడంటే ఈ అబ్రహాము వెంటనే తన కుమారుడికి కాళ్ళు చేతులు కట్లు ఇప్పేసేప్పుడు ఏం చేశాడంటే అంత క్రితం కనబడలేదు, కానీ దేవుడు పలికిన తర్వాత అక్కడ ఉంది. అది దేవుడు పలికిన తర్వాత అది అక్కడ అంటే దేవునికి పలుకుబడిన మాట అది. ఏది? ఆ పుట్టేలు. మరి యేసుక్రీస్తు కూడా దేవునికి పలుకుబడిన మాట కదా. యేసుక్రీస్తు కూడా దేవునికి పలుకుబడిన వాక్యము. ఆయన బలిపీఠం కట్టడం కోసం మరి ఆ బలిపీఠం రాళ్ళు అవసరం. ఆ రాళ్ళు కోసం అంతా తిరిగాడు. అప్పుడు ఏ పొదలో గొర్రెపిల్ల కనపడలేదు అక్కడ. మరొక మాట చెప్పాడు ప్రవక్త, అంత ఎత్తైన ప్రాంతంలో గొర్రెపిల్లలు ఉండవని చెప్పాడు ఆయన. గొర్రెపుట్టెలు ఉండవని చెప్పాడు ఆయన. అది గొర్రెలు ఉండే స్థలం కాదని చెప్పాడు ఆయన. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, అక్కడ గొర్రెలు ఉండే స్థలం అవకాశం అక్కడ ఉండదు. మరి ఎప్పుడైతే దేవుడు పలికాడో, దేవుడు పలికినప్పుడు ఆ పొదలో చూశాడు. ఆ పొదలో చూసిన వెంటనే అక్కడ పొట్టేలు కనబడింది అతనికి. దేవునికి స్తోత్రం. ఒక విషయం చెప్పండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? చూసారా, ఆ పొట్టేలు అప్పటికే అక్కడ ఉంది, కానీ అబ్రహాం కనబడలేదు. అది అబ్రహాంకి అది దేవుడు పలికిన తర్వాత అబ్రహాం చూడగలిగాడు దాన్ని. యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు, కానీ ఎప్పుడు కనబడతాడు? నీకు ప్రత్యక్ష పొందుకున్నప్పుడు కనబడతాడు ఆయన. మీకు తెలుసా, మనం జన్మించక మునిపే మన కొరకు దేవుడు గొర్రెపిల్లని కలిగి ఉన్నాడు ఆయన. మనం జన్మించక మునిపే మన కొరకు ఒక పరిహారాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మనం జన్మించక మునిపే మన కొరకు ఒక అది బలి పశువును కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు పలికిన తర్వాత అబ్రహాం చూశాడు. అప్పుడు ఆ గొర్రెపిట్టను తీసుకొచ్చి అప్పుడు ఇస్సాకుకు బదులుగా వధించాడు. దేవుని స్తోత్రం. ఎవరికి బదులుగాను? నిజానికి ఇక్కడ ఎవరు చనిపోవాలి? ఇస్సాకు చనిపోవాలా? ఎవరిని బలిమని చెప్పాడు దేవుడు? ఇస్సాకుని బలిమని చెప్పాడు ఆయన. ఎవరిని బలిమని చెప్పాడు? ఇస్సాకుని బలిమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇస్సాకు బదులుగా దేవుడు ఏం చెప్పాడంటే ఆ గొర్రెపిల్ల తీసుకొచ్చి వధించమని చెప్పాడు. ఇప్పుడు గొర్రెపిల్ల చచ్చిపోయింది, ఇస్సాకు బ్రతికాడు. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడ బ్రతికాడు? మృతుల్లో పైకి లేచాడు ఆయన. అంతే కదా, బలిపీఠం మీద చనిపోవాలా. ఆ చనిపోయి మృతుల్లో నుండి ఇస్సాకు తప్పించబడ్డాడు. ఆ స్థలంలో గొర్రెపిల్ల చచ్చిపోయింది, పొట్టేలు చచ్చిపోయింది. అదేవిధంగా మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, అతిక్రమంతో రూపుదిద్దుకున్నాం కాబట్టి మనం చచ్చిపోవాలి. కానీ మనకు బదులుగా దేవుడు యేసుక్రీస్తును అనే గొర్రెపిల్లని తీసుకొచ్చి మన కొరకు వధించాడు ఆయన. ఆ మరణం నుండి మనల్ని పైకి లేపాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఆ ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు గొర్రె పుట్టేలు యేసుక్రీస్తు సాదృశ్యం. ఇస్సాకు మనకు సాదృశ్యమైనాడు. ఇస్సాకు వధువుకు సాదృశ్యమైనాడు. వధువు ఈరోజు జీవిస్తుందంటే అది యేసుక్రీస్తు చనిపోవడాన్ని బట్టే. వధువు నీతిమంతురాలు అయిందంటే ఆ యేసుక్రీస్తు మరణం ద్వారానే. దేవుని స్తోత్రం. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మన కొరకు గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క మరణం ద్వారా చూసారండి మనం నీతిమంతులుగా అయ్యాం. దేవుని స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఈరోజు మనం నీతిమంతులం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి జన్మించిన తల్లి గర్భంలో జన్మించిన వాడు పాప అయినాడు. దేవునికి స్తోత్రం. చూసారా, అయితే ఆ సృష్టి పడిపోయింది కనుక చూసారా, అప్పుడు మరలా దేవుడు తన పలుకుబడిన మాట ద్వారా ఒక నీతిమంతుని భూమి తీసుకొచ్చాడు ఆయన. ఆ నీతిమంతుడు ఎవరు కాదు, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి మన మొదటి జన్మ చూసారా పాపతో కూడింది. మన రెండవ జన్మ యేసుక్రీస్తు జన్మించిన జన్మకు సాదృశ్యమైనది. ఆయన ఏ విధంగా వాక్యం ద్వారా జన్మించాడో ఈరోజు మనం కూడా అదే విధంగా జన్మించి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ విషయం ఏంటంటే మనం వాక్యం ద్వారా తిరిగి జన్మించాం, కానీ ఇంకా మనం
చూసారా, ఏం కలిగి ఉన్నామంటే ఆ పాపపు శరీరంలోనే ఉన్నాం మనం. ఇంకా ఆ పాపపు శరీరంలోనే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు? అందుకని చూసారా, యేసుక్రీస్తుకి మార్పు చెందే అవసరం లేదు ఆయనకి. ఎందుకు? ఆయన జన్మలోనే నీతి ఉంది, ఆయన శరీరం కూడా నీతిమంతుడే. ఇప్పుడు మనం జన్మలో పరిస్థితి ఉంది, మన లోపల రెండవ జన్మలో పరిస్థితి ఉంది. రెండవ జన్మ పరిశుద్ధాత్మ జన్మించుట. కానీ ఈ శరీరంలో జీవిస్తుంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ లాగా ఈ రెండవ జన్మ ద్వారా దేవుడు మన శరీరాన్ని పవిత్రపరచడానికి చూసారా, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఈరోజు వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందవలసిన సమయం ఇది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనలో ఏం చేస్తుందండి? రూపాంతర చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని మనం ఎంతగా వాక్యాన్ని సమర్పించుకుంటామో అంతగా వాక్యాన్ని మనం ఇక్కడ జాగ్రత్త. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎవరంటే ఆయనే దేవుని యొక్క రక్త మాంసములు. గొర్రెపిల్ల ఎవరు? ఇప్పుడు దేవుని యొక్క రక్త. యేసుక్రీస్తు ఎవరు? దేవునికి రక్తము, దేవునికి మాంసము, అంతే కదా. శరీరము కూడా దేవునిదే, ఆ రక్తము కూడా దేవునిదే. ఈ రక్త మాంసములే దేవుని గొర్రెపిల్లగా మారారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు అయినాడు, అంతేనండి. ఆ యేసుక్రీస్తు దేవుని యొక్క రక్త మాంసములు ఉన్నాయి కాబట్టి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారానే మన పాపం శుద్ధి చేయబడుతుంది. ఆ గొర్రెపిల్ల యొక్క మాంసం తిన్నప్పుడు మాత్రమే మన శరీరం మార్పు చెందుతుంది. రక్తము మన రక్తాన్ని మారుస్తుంది, శరీరం మన కండరాన్ని మార్చుతుంది. దేవుని స్తోత్రం. శరీరం అంటే కండరం అండి. చూసారా, మాంసం ఎందుకు తింటామండి? సన్నంగా ఉన్నవాడు మాంసం తిన్నాడు అనుకోండి, ఏమవుతాడు? లావుగా అయిపోతాడు కదా. లావుగా అయిపోతాడు ఆటోమేటిక్గా. ఎందుకు? కండరం పెరగాలంటే కండరమే తినాల. కండరం అంటే ఏంటి? మాంసం. మన శరీరం పెరగాలంటే, బలంగా ఉండాలంటే మాంసమే తినాలి. మాంసమే. దేవునికి స్తోత్రం. చూస్తారా, మన రక్తం మారాలంటే రక్త మార్పిడి జరగాలి. అంటే యేసుక్రీస్తు రక్తం మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మనం పొందుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే రక్తము మాంసము ఈ రెండు మనం తీసుకున్నామో అప్పుడు ఏం జరుగుతుంది? మన జీవం మారిపోతుంది, మన రక్తం మారిపోతుంది, మన శరీరం కూడా మారిపోతుంది. ఇప్పుడు మన శరీరం కూడా, అప్పుడు మనం కూడా దేవుని యొక్క రక్త మాంసములుగా మార్చబడతాం. ఈ దేవుని యొక్క రక్త మాంసములే ఆయన భార్య, ఆయన శరీరము. దేవుని స్తోత్రం. అంటే భౌతికమైన మన దేహం మార్చబడాలి అంటే, భౌతికమైన శరీరం మార్చబడాలి అంటే, దేవుని స్తోత్రం, మన రక్తం మార్చబడాలంటే, మన రక్తము మన శరీరం మార్చబడాలంటే దేవునికి రక్తము, దేవునికి శరీరం అవసరమైనది, దేవునికి మాంసం అవసరమైనది. ఆ దేవునికి రక్తము, దేవునికి మాంసము ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయ్యున్నాడు. ఈరోజు మనకు అదే జీవాహారమైనది. అందుకే ప్రవక్త చెప్తానంటే యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల 7 ముద్రలు అయినది. ఈ 7 ముద్రల గ్రంథమే యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఈ గొర్రెపిల్ల రక్త మాంసములతో కూడింది అయినది, రక్త మాంసములు కలిగినది. అందుకే ప్రవక్త అన్నారు, ఈ 7 ముద్రల గ్రంథము ఇది రక్తం ఓడుచున్న గొర్రెపిల్ల అని చెప్పాడు ప్రవక్త. ఏం చెప్పాడండి? రక్తం ఓడుచున్న ఇది గొర్రెపిల్ల, మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల. ఈ వధించబడిన గొర్రెపిల్ల ఏం ఖర్చుకుంటుంది? గొర్రెపిల్ల వధిస్తే దానిలో ఏమొస్తుంది? కోస్తే ఏమవుతుందండి? రక్తం వస్తుంది కదా. ఇది వధించబడింది, ఇది నరకబడింది. దేవుని స్తోత్రం. మన కొరకు బలిగా అర్పించబడింది కాబట్టి రక్తం కారుతుంది. ఇంకా కూడా ఏమవుతుందండి? కాబట్టి ఈ 7 ముద్రల గ్రంథమే రక్తమోడుచ్చినటువంటి వాక్యం అని చెప్పాడు ఆయన. రక్తమోడుచ్చినటువంటి వాక్యమే శరీరం. దేవుని స్తోత్రం. ఈ రక్తమోడుచిన వాక్యం. అందుకనే ఎప్పుడైతే 7 ముద్రల గ్రంథం నీకు తెరబడిందో నీకు పాపక్షమాపణ జరిగినట్టే.
నిజానికి ఈరోజు పాప క్షమాపణ అంటే యేసుక్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు అంతవరకు చేసిన పాపాలు క్షమించబడతాయి. కానీ పరలోక రాజ్యం కొరకు ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలంటే, నీ రక్తము నీ శరీరము మార్చబడాలంటే ఈ రక్తమూర్చిన వాక్యము నీ కొరకు తెరవబడాలి. దేవుని స్తోత్రం. అంటే 7 ముద్రల గ్రంథం నీ కొరకు తెరబడాలి. ఎవరికైతే 7 ముద్రల గ్రంథం తెరబడిందో దేవుని స్తోత్రం, వారి రక్తం మారిపోతుంది, వారి శరీరం మారిపోతుంది. అప్పుడు వారు ఎప్పుడైతే శరీరము రక్తం మారిపోయిందో వారు యేసుక్రీస్తు శరీరమై, యేసుక్రీస్తు వధువై, చూసారా, రక్త మాంసములతో ఉన్న దేవుడై ఆమె ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. చూసారా, మీకు తెలుసా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే అంతవరకు చేసిన పాపాలు క్షమించబడతాయి అంతే. చూసారా, అక్కడి నుండి చేసే పాపాలకు ఎటువంటి సంబంధం లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపాలు చేస్తూ ఉంటారు కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చూసారా. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు నామములో బాప్తిసం అది ఆజ్ఞ, అది తీసుకోవాలి. కానీ 50 సార్లు తీసుకున్నా సరే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళావు. చాలా మంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సరిపోద్ది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారండి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుని ఆగిపోతున్నారు. ఇంకా వాళ్ళకి శుద్ధీకరణ లేదు. ఇంకా సేవకుడు గద్దెంపు లేదు. ఎక్కడైతే గద్దెంపు లేదో అక్కడ ప్రజలు కట్టులేక తిరుగుతారు అన్నాడు ఆయన. ప్రతి వర్తమానంలో గద్దెంపు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి వర్తమానంలో శుద్ధీకరణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే గద్దెంపు లేదో, ఎక్కడైతే ప్రజలు ప్రార్థనకు వచ్చేస్తున్నారు, ఎవరు తప్పిపోకుండా అందరూ వచ్చేస్తున్నారు, సంఘం నిండిపోయింది. సంఘము నిండిపోయింది. చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా అన్నీ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, భోజనం వండుతున్నారు, పరిచయం చేస్తున్నారు, చేపలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. తర్వాత సంస్కారం తీసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. చూసారా. కాబట్టి మరి ఆ సంఘం ఎంతో పరిశుద్ధమైంది అనుకుంటున్నారు జనం. లేదు 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 లేదు. చూసారా, సంఘానికి శుద్ధీకరణ అవసరమైనది. మీకు తెలుసా, ఎక్కడైతే వాక్యము దిద్దుబాటు లేదో ఆ సంఘాలు బాగా పెరిగిపోతాయి. తెలుసు మీకు? ఈరోజు సంఘాలు బాగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? అక్కడ గద్దెంపు లేదు, అక్కడ శుద్ధీకరణ లేదు. దేవుని స్తోత్రం. అక్కడ ఏం లేదండి, శుద్ధీకరణ లేదు. చూసారా, అక్కడ గద్దెంపు లేదు. గద్దెంపు లేని సంఘాలు, గద్దెంపు లేని బోధ సంఘాలు పెంచుకుంటుంది, జనాన్ని పెంచుకుంటుంది. దేవుని స్తోత్రం. అది ఎలాంటిదంటే వాపు లాంటిది. ఏమండి? వాపు కాలు ఇంతలా వాసిపోద్దండి. ఈ వాపుని చాలామంది ఏమంటారు, బలం అనుకుంటారు. కాలు వాసిపోయింది అనుకోండి, నా కాలు ఎంతలా ఉందో ఇదంతా బలం అనుకుంటారు. అలాగే ఈరోజు సంఘం చర్చ అంతా నిండిపోయింది అనుకో, మా సంఘం చాలా పెద్దది అనుకుంటారు జనం, పాస్టర్లో. అది బలం కాదు, వాపు. అది భ్రమ. చూసారా, వాపు వేరు, కండ వేరు. కండ వేరు. అదంతా కండ అయితే బలం ఉంటుంది, కానీ అది కండ కాదు, వాపది. ఈరోజు సంఘాలు వాపు అంటే పెద్దగా కనబడుతుంది తప్ప అందులో ఏం లేదు, బలం లేదు, భక్తి లేదు, జీవం లేదు, గద్దెంపు లేదు, దేవుని భయం లేదు. వాక్యం చదవరు, వాక్యం వినరు, వాక్యం అనుసరించరు. మన కళ్ళు నిండిపోతున్నాయి సంఘం చూస్తే, కానీ దేవుడు మాత్రం ఏడుస్తాడు దాన్ని చూసి. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మరి దేవుడు సంతోషించాలంటే, దేవుడు సంతోషింటే అది నిజమైన సంఘం ఉండాలి, అక్కడ నిజమైన విశ్వాసం ఉండాలి, అక్కడ గద్దెంపుతో కూడా వర్తమానం ఉండాలి, శుద్ధీకరణ కూడా వర్తమానం ఉన్నది. ఆ వాక్యం వారిని శుద్ధీకరించినప్పుడు, ఆ శుద్ధీకరణ వాక్యం వారు తీసినప్పుడు, వారి జీవితాలు కడుక్కున్నప్పుడు, దేవుని స్తోత్రం. శుద్ధీకరణ లేని చోట నటన ఉంటుందండి. ఏముంటుందండి? నటన ఉంటుంది అంతే.
పాస్టర్ గారి దగ్గర మంచిగా ఉండు చాలు, అంతే పరలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు జనం. చూసారా? దేవుని స్తోత్రం. పాస్టర్ గారి దగ్గర నటించగలవు కానీ, సంఘంలో నటించగలవు కానీ దేవుని దగ్గర నటించలేవు. దేవుని స్తోత్రం. ఎక్కడ నటించలేము మనం? దేవునికి స్తోత్రం. మన తుది దేవునికి వాక్యం, మన సంపూర్ణత వాక్యమైనది. మన సంపూర్ణత పాస్టర్ గారు కాదు, వాక్యమైనది. మన సంపూర్ణత ప్రవక్త కాదు, వాక్యమైనాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఆ సంపూర్ణమైన వాక్యమే సంపూర్ణంగా మనల్ని కడిగి సంపూర్ణమైనటువంటి వధువుగా తీర్చిదిద్ది దేవుని ముందు నిలబెడతారు. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ నుంచి దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఈరోజు సంఘం పెరగబడడం కారణం ఏంటండి? దిద్దుబాటు. వాక్యంతో చెక్కుడు. చెక్కకపోతే అక్కడ రూపం రాదు. అక్కడ చెక్కకపోతే ఏం రాదండి? వస్తుంది శిల్పం. ఆ రాయి చెక్కితే రూపం వస్తుంది. మరి చెక్కినప్పుడు ఏముంటుంది? దానికి బాధ కలుగుతుంది కదా. అందుకే చెక్కబడిన సంఘము వధువై ఉంటుంది తప్ప అది ఎన్నడూ శ్రమలోకి వెళ్ళదు. ఒకవేళ నువ్వు చెక్కబడితే, వాక్యంతో చెక్కబడడానికి ఇష్టపడితే నువ్వు దేవునికి పోలికలోకి మార్చబడతావు తప్ప ఎన్నడూ శ్రమలోకి వెళ్ళవు, మహాశ్రమలోకి వెళ్ళవు. నువ్వు ఆ మహాశ్రమను తప్పించిన కొరకే దేవుడు తన వాక్యంతో చెక్కుతున్నాడు. ఇక నీకు శ్రమలు లేవు కాబట్టి. ఒకవేళ నువ్వు చెక్కబడ్డానికి ఇష్టపడితే చూసారా, ఒక చక్కని రూపాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఆ రూపం ఏదే కాదు, ఆయనను పోలి ఉంటావు. నీవు ఎవరిని పోలి ఉంటావు? నువ్వు యేసుక్రీస్తును పోలి ఉంటావు. యేసుక్రీస్తును పోలి ఉండాలంటే దేవుడు ఏం కలిగి ఉండాలండి? సుత్తిని మరో చేతి ఏముండాలి? శానవతి అని అంటారు. ఉలి మరియు సుత్తి కలిగి ఉండాల. చాలా మంది సంఘాలకు మర్మాలు చెప్పేస్తాం కదా, ఈ మర్మాల ద్వారా ఎత్తబడిపోతారు అనుకుంటారు. నిన్ను ఇంత కూడా కదపుతుంది. ఎందుకు? 20 సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొందినప్పుడు ఎలాగున్నావో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉన్నావు. అర్థమైందండి? మన జీవితంలో మార్పు లేదు, మన వస్త్రధారణలో మార్పు లేదు, మన నడకలో మార్పు లేదు, మన మాటలో మార్పు లేదు. శరీర మార్పు అంటే ఏంటి అర్థం? శరీరం యొక్క మార్పు అంటే ఏంటి? అంతే కదా, మరి ఉండాలి కదా. మన మాటలో మార్పు ఉండాలి, మన నడకలో మార్పు ఉండాలి, మన జీవితంలో మార్పు ఉండాలి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి, మాదిరికరంగా ఉండాలి మన జీవితం. ప్రవక్త చెప్పారు వస్త్రధారణ గురించి. ఆ వస్త్రధారణ మనం కలిగి ఉండాలి. మరి 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 35 సంవత్సరాలు అయిపోయింది. ఒక పెద్ద సంఘంలో సభ్యుడాలు, లేక పెద్ద సంఘంలో సభ్యుడు, పెద్ద పాస్టర్ గారిని లేదా బిషప్ని ఎవరిని కలిగి ఉన్నావు నీవు? దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరిని కలిగి ఉండొద్దు, వాక్యాన్ని కలిగి ఉండి చాలు. వాక్యమును కలిగి ఉండి చాలు. వాక్యమే నిన్ను తన రూపంలోకి మార్చుకుంటుంది. వాక్యానికి అర్పించుకో నీవు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి ప్రియ సోదరులారా, చూసారా, దేవునికి వధువు చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు చిన్న మంద అని పలికాడు. ఎందుకు చిన్న మంద అన్నాడు? ఆయన వేల కొలది వెంబడించలేదా? వారందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఒకడు ఆయన సిలువ వేయించాడు. ఇక 11 మంది ఉన్నారు. ఆయన ఎంతమంది ఉన్నారండి? ఎందుకు? ఆయన 3 దశలు కలిగి ఉన్నాడు. 1 నీటి ద్వారా బాప్తిసం, 2 వాక్యం ద్వారా శుద్ధీకరణ, వాక్యం ద్వారా చెక్కుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా చెక్కుతున్నారు. ఎప్పుడైతే వాక్యం ద్వారా చెక్కబడ్డారో వారే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం. నీవు వాక్యం ద్వారా చెక్కబడకుండా పరిశుద్ధాత్మ పొందుకోలేవు. వాక్యం ద్వారా చెక్కబడకుండా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. చూసారా? నువ్వు దేవుని కుమ్మడమని ఎవరో చెప్పక్కర్లేదు. నువ్వు నమ్మిన వాక్యమే రుజువు చేస్తుంది.
నువ్వు దేవుని సేవకుడు అని ఎవరు అంగీకరించగలదు. నీవు పొందుకున్న పరిచర్యే నేను రుజువు చేస్తుంది. నువ్వు మనుషులు ఒప్పుకున్న ద్వారా మన దేవుని సేవకులు అవ్వట్లేదు. మనుషులు ఒప్పుకున్న ద్వారా మన దేవుని కుమారులు అవ్వట్లేదు. మనుషులు అంగీకరించిన ద్వారా మన దేవుని కుమారులు అవ్వట్లేదు. కానీ దేవుని వాక్యం ద్వారా మనం దేవుని కుమార్తెలు అయినాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్న ద్వారా మన దేవుని కుమార్తెలమై ఉన్నాం. దేవుని ద్వారా పరిచర్య అప్పగించడం ద్వారా మన దేవుని సేవకురాండ్రై ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దేవుని దగ్గర ఎన్నడూ నటించలేము. దేవుని దగ్గర ఎన్నడూ మనం నటించలేము. అందుకని ఇక్కడ మాట చెప్పి ముగిస్తాను నేను, టైం అవుతుంది. చూసారా, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తానంటే, మనం ఇందాక చదువుకున్నాం కదా లేఖను, అక్కడికి వచ్చినట్లయితే అక్కడ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను దీన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థం అవడం స్పీడ్గా చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అటు తర్వాత 6వ అధ్యాయము, యోహాను 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాను. ఇంత జనం వచ్చేసారు కదా మీటింగ్కి, వీరు తినడానికి మరి ఎక్కడి నుంచి ఆహారం తెప్పించాలి? రొట్టెలు. మనం అంటే ఏం తింటాం? మనం ఏం తింటాం? అన్నం తింటాం. మనం ఏ అన్నం తింటాం? వరి. మరి ఇశ్రాయేలు ఏం తింటారు? అన్నం గడ తింటారు వాళ్ళు. గోధుమ రొట్టె తింటారు వాళ్ళు. ఏం తింటారు? బ్రెడ్ అనమాట. దాన్ని ఇంగ్లీష్లో బ్రెడ్ అంటారు. కాబట్టి ఆ మాట వాడుతుంది ఇక్కడ. చూసారా, మరి ఆహారం ఎక్కడ తెప్పిందాం, లేదా రొట్టెలు ఎక్కడ తెప్పిందాం అని ఫిలిప్పుని అడిగాడు ఆయన. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి. అర్థమైందా? మాట మటుకు అడుగుతున్నాడు. మరి వీళ్ళు ఇన్ని వేల జనం ఉన్నారు కదా, వీళ్ళందరికీ మరి రొట్టె ఎక్కడ తెప్పిందా మనం అని యేసు ఫిలిప్పుని అడుగుతున్నాడు. కానీ ఆయన వారికి ఆహార కొరకు ఏమి చేయాలో దేవుడు తెలుసు. వారికి ఆహారం ఎలా పెట్టాలో ఆయనకి తెలుసు. కానీ ఫిలిప్పుని ఏమంటే, ఏం చేద్దాం, ఎక్కడి తెద్దాం రొట్టెలు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అతను ఫిలిప్పుని పరీక్షించడానికి అడుగుతున్నాడు అనమాట. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. వారిలో కొంత టిఫిన్లా చేసినా సరే, అల్పాహారంగా తిన్నా సరే, అంటే ఎంత చిన్నా సరే, వారందరికి కూడా 200 దేనారములు ఖర్చు పెడితే తప్ప మనం వారికి కడుపు నింపలేము. అంటే ఆ కొంచెం ఇవ్వలేము. అంటే అంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చూసారా, అక్కడ అంద్రియ అనే సహోదరుడు ఉన్నాడు. అతను సీమోను పేతురుకి సహోదరుడు. అతను చూసారా, అతను ఏమిటంటే ఈ జనసమలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడి దగ్గర 5 యవల రొట్టెలు. యవలంటే గోధుమ రొట్టెలు కాదండి. యవలంటే బార్లీ. అవి గోధుమలో ఉంటాయి. అవి కూడా గోధుమలాగే ఉంటాయి. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు డబ్బున్నవాడు గిద్ద మోసులు తిన్నారు, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? అంతేనా? అలాగే అప్పుడు డబ్బున్న వాళ్ళు గోధుమలతో తినేవారు, గోధుమ రొట్టె తినేవారు. డబ్బు లేని పేదవాళ్ళు ఎవరు అంటే దానికి రేటు వ్యత్యాసం అనమాట. రేటు వ్యత్యాసం. కాబట్టి ఈ బాలుడు చాలా పేదవాడు. అందుకని అమ్మ ఏం చేసింది, మీటింగ్కి వెళ్తున్నప్పుడు యవల రొట్టెలు 5 రొట్టెలు చేసి 2 చేపలు నూనె వేపి అవి మూట కట్టింది. బాబు నువ్వు ఆకలి తినని చెప్పేసి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? యేసు 10 మరి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి అని అన్నాడు అనమాట అంద్రయ్య. యేసు జనులను కూర్చుండి పెట్టుడని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? జనులను కూర్చుండి పెట్టండి అని చెప్పాడు ఆయన. ఆ చోట చాలా పచ్చిగడ్డను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని ఆ రొట్టెలు ఏమని చెప్పాడు? అందరి వెళ్ళి తెచ్చాడు. ఆ బావుడు తెచ్చాడు. బావుల దగ్గర నుంచి ఆ రొట్టెలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఏం చేశాడు ఆయన? అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించేది. 2 చేపలే, కానీ వారు ఎన్ని తింటే అన్ని వడ్డించేశారు. దేవుని స్తోత్రం. ఎన్ని తింటే అని వడ్డించేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు తృప్తిగా తిన్న తర్వాత ఎలా తిన్నారంటే వాళ్ళు టిఫిన్లా కాదండి, అర్ధాకలతో కాదండి, తృప్తిగా అంటే పీకలాగా తిన్నారు. మన భాషలో ఏంటి, నాటు భాష ఏంటండి? చదువుకునే వాళ్ళు కొద్ది క్లాసులో ఉన్నవాడు తృప్తిగా అంటారు. మనం ఏమంటాం? పీకల వరకు తినేసిన అబ్బాయి, ఏళ్ళు ఎలా పడితే అందే ఏళ్ళు తినేసిన అంటాం మనం. ఇలాగా ఏళ్ళ గొంతులు పెట్టుకుంటే మనం ఆహారం మనకు రుచికరంగా ఉందనుకోండి, తినాలనిపించింది అనుకోండి, అక్కడ అన్లిమిటెడ్గా పెడతాను అనుకోండి, ఏం చేస్తాం మనం? తింటాం కదా. అంటే తినడం తప్పట్లేదు నేను, చూసారా? కాబట్టి మనకులాగే వేరు పీకల వరకు తినేశారు అనమాట. తృప్తిగా తినేశారు. ఏంటి? 5 రొట్టెలు ఎంతమంది? దేవునికి స్తోత్రం. చూసారా? తృప్తిగా తినేశారు వాళ్ళు. తిన్న తర్వాత ఏమయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలండి? దేవునికి స్తోత్రం. 12 గంపలు నింపారు. అంటే 12 గంపలు మిగిలాయి అనమాట. ఆ ముక్కలన్నీ ఏరితే ఏది నష్టపోకుండా, దాన్ని ఏది వ్యర్థం చేయకుండా. చూసారా? 12 గంపలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? నింపిరి. నిజముగా ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూసి నిజంగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. ఈ చేసిన అద్భుతాన్ని చూసి లోకానికి రావాల్సినటువంటి ప్రవక్త ఈయనే అని చెప్పేసి ఆయన కోసం చెప్పుకున్నారు. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత యేసు రాజుగా పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పేసి ఆయన కొండకి వెళ్ళిపోయాడు. దేనిగా పట్టుకోవడానికి ఆయన్ని? రాజుగా చేయుటకు వారు వచ్చి పట్టుకుపోతున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మొదటి రాకలో ఆయన రాజు కాదు. అర్థమైందా? మొదటి రాకల్లో యేసుక్రీస్తు రాజు కాదు, గొర్రెపిల్ల. మరి రాజు ఎప్పుడు? 2వ రాకల్లో యోధా గోత్ర సింహము. అర్థమైందా? మొదటి రాకల్లో రాజు కాదు ఆయన, కానీ వాళ్ళు వచ్చి ఆయన పట్టుకుని రాజుగా చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు రాజు కాదు ఆయన, అందుకే తప్పించుకున్నాడు ఆయన. అర్థమైందా మీకు? చూసారా? ఆయన రాజు యొక్క క్యారెక్టర్ ఎప్పుడు అంటే 2వ రాకల్లో. ఇప్పుడు యోధా గోత్రపు సింహము దావీదు కుమారుడుగా 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం మీద కూర్చుని ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడు నెరవేరాలంటే ఇప్పుడు నెరవేరాలి. చూసారా? కానీ అప్పుడు రాజుగా చేయాలని చూసారు కొంతమంది అక్కడ. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆ వాక్యం యొక్క నెరవేర్పు అప్పుడు కాదు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు, కొండకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అంత వివరించడానికి టైం చదువుతున్నాను, జాగ్రత్తగా మంచండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు అద్దరున్న కపెర్నహూమునకు పోవచుండేది. అంతలో చీకటి అయిన కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసిరిగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరికి వచ్చుట చూచి భయపడేది. అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాను.
కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారికి ఇష్టపడింది. వెంటనే ఆ దోణి వారు ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాను. మరునాడు సముద్రపు టద్దరిని నిల్చున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిననియు తెలుసుకునేది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టెను భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతకుచు కపెర్నహూమునకు వచ్చారు. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చేవని అడుగగా, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ఎక్కడ అక్కడ వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు కదా. అప్పుడు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చేవని అడిగారు. వచ్చావు అని అడిగారు. అప్పుడు యేసు ఏం చెప్తాడు? ఇప్పుడు అప్పుడని చెప్పలేదు. మీరు ఇక్కడ పట్టుకున్నారా, నన్ను ఇక్కడికి వచ్చేసారా? మీరు ఎందుకు వస్తున్నారంటే సూచనను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుతున్నారు. అంటే రొట్టెల కోసం యేసుప్రభుని వెంబడిస్తారు వాళ్ళు. ఆహారం కొరకు యేసుప్రభుని, ఆశీర్వాదం కొరకు యేసుప్రభుని, ఉద్యోగుల కొరకు యేసుప్రభుని, బైకులు కార్లు కోసం యేసుప్రభుని. ఈరోజు చాలామంది మోసం చేస్తారు. సావుకులు ఏమైనా మోసం చేస్తారు? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం అవుతుంది నీకు. ప్రవక్త ఏమంటే అది మోసపూరితమైన బోధ అన్నాడు ఆయన. ఆ బోధ నిన్ను మోసం చేస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే పెద్ద ఇల్లు కట్టేస్తావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా దీవించబడతావు, అలా దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అది మోసంతో కూడిన బోధ అని చెప్పాడు ఆయన. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు వచ్చేది నిత్యజీవము, పరలోకము, పరిశుద్ధాత్మ. అది దేవుడిచ్చేది. దేవుడు నిజంగా ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవుడు నిజంగా ఇచ్చేది నిత్యజీవము. అది దేవుడిచ్చేది. దేవుడిచ్చేది ఏది కూడా నశించిపోదు కదా. నువ్వు కాను అనుకున్నావు, మళ్ళా అప్పులు అయిపోయావు, అమ్మేసుకోబోయా. పెద్ద అపార్ట్మెంట్ కట్టేసావు, అపార్ట్మెంట్ కట్టేసి బడా ఎక్కువ చేస్తావు, అప్పులు చేస్తావు, అమ్మేసుకోవా. అంటే నీకు వచ్చిన ఆస్తి నీకేం నిలబడిందా? నీకున్న భూములు నిలబడతాయా? నీకు కట్టిన మేళ నిలబడతాయా? ఒకవేళ అమ్మేసుకోపోయినా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. అంతే. క్షిపణులు, అణుబాంబులు భూమి కుమంచి పడిపోతున్నాయి. అప్పుడు నీ మేళ్ళు అవుతాయా? నీ కార్లు అవుతాయా? నీ బంగ్లాలు అవుతాయా? కానీ దేవుడి చిన్న చిచ్చోము నీ ఎదురుని ఎవ్వడు తీసివేయలేడు. ఆ నిత్యజీవము ద్వారా నువ్వు మార్పు చెంది ఎత్తబడి దేవుడితో సదాకాలం జీవించగలుగుతావు. ఆ నిత్యజీవమికి స్థానంలో ఏం పెట్టారు? ఇప్పుడు కార్లు, ఉద్యోగాలు, ఇళ్ళు, అవి ఇవి పెట్టారు. అలా మోసం చేస్తున్నారు సేవకులు అని చెప్తున్నారు ప్రవక్త. నేను సేవకులు వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాక్యమే మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు జనం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆఫర్లు పెట్టాలా? షాపులోకి జనం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఆఫర్లు పెట్టాలా? ఈరోజు సంఘాలు నింపబడాలంటే ఏం పెట్టాలి? ఆఫర్లు పెట్టాలి. నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు అది అవుతుంది, ఇది అవుతుంది. ఆఫర్లు పెడితే అప్పుడు ఆ ఆఫర్లు నమ్మి ఏం చేస్తారంటే ఆ సంఘం నింపబడుతుంది. చూసారా? అయితే దేవుడిచ్చేటువంటి ఆ ఆఫర్ ఏంటంటే అది నిత్యజీవమైనది. ఆ నిత్యజీవం పొందుకుంటే ఏముండాలండి? వాక్యం ద్వారా చెక్కబడాలా. అంతే కదా.
వాక్యం అంటే దేవుడు బెత్తాన్ని పట్టుకోవాలా. బెత్తం బెత్తం దెబ్బలు తింటేనే నిత్యజీవం పొందుకుంటావు నీవు. కానీ బెత్తాన్ని పట్టుకోవడం బదులు సేవకుడు ఏం పట్టుకున్నాడు? బెల్లం పట్టుకుంటున్నాడు. ఏం పట్టుకున్నాడు? స్వీట్ బాక్స్ పట్టుకుంటున్నాడు. ఎలా ఉంటుంది అది తింటేని? కుర్రోడు ఉన్నాడు, ఈ చేత్తో ఒక స్వీట్ బాక్స్ పట్టుకున్నారు, ఒకళ్ళం కర్ర పట్టుకున్నారు. ఉదాహరణ చెప్తాం. లేదా ఒకే వ్యక్తి కర్ర పట్టుకున్నాడు. నా దగ్గర ఆరానికి కుర్రోడిని పిలిచేందుకు వస్తాడు. ఎందుకు? చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఎందుకు వస్తాడు? అంతే రాడు కదా. ఎందుకు కొడతాడు మోని? సరే, కర్రను పక్కన పెట్టి స్వీట్ బాక్స్ పెట్టుకున్నాడు. లేదా స్వీట్ పట్టుకున్నాడు. రన్న స్వీట్ ఇస్తాడు అనుకో, ఏం చేస్తాడు? ఒక్క దూకులో దిగి పడిపోతాడు. ఒక్క దూకు వచ్చేస్తాడు, అంతే. స్వీట్ తీసి వెళ్ళిపోతాడు చక్కగా. ఇది తెలుసా? అది కప్పం పెరిగి జబ్బు చేస్తుంది. అది భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా భూ సంబంధమైన వీటి మీద ఆధారపడితే నువ్వు నశించిపోతావు. కానీ దేవుడు నీకు నిత్యం ఇవ్వాలంటే బెత్తాన్ని చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఆ బెత్తం ద్వారానే నువ్వు నిత్యజీవం పొందుకుంటావు. ఆ బెత్తమే నిత్యజీవం ఇస్తుంది. ఆ వాక్యమే నీకు నిత్యజీవం ఇస్తుంది. ఆ సరిచేటియే నీకు నిత్యజీవం ఇస్తుంది. ఆ శుద్ధీకరణే నీకు నిత్యజీవం ఇస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, బెత్తం వాడని తండ్రి కుమారునికి. ఏ పాస్టర్ అయితే బెత్తం వాడలేదో ఆ పాస్టర్ గారు ఆ సంఘానికి నిజమైన దేవుని కుమారుడు విరోధి అయిపోతారంట. బెత్తం వాడిపోతే సంఘం నశించిపోద్ది. సంఘం నశించిపోయి నరకానికి వెళ్తుంది. ఆవిడ పాస్టర్ గారు ఏమవుతాడు? విరోధి అవుతాడు కదా. ఒకవేళ బెత్తం వాడమనుకో, దేవుని కుమారుడికి బెత్తం ద్వారా చూసారండి తన జీవితాన్ని సరి చేసుకుని నిత్యజీవనం పొందుకుంటాడు. అప్పుడు నా పాస్టర్ గారు చూసారా, నా కొరకు నిజమైన వాక్యాన్ని బోధించేది కాబట్టి ఈరోజు నేను పరలోక రాజ్యంలో ఉన్నాను. నేను ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఒక స్త్రీ, ఒక సహోదరి చనిపోయే స్థితిలో ఉంది. ఆమె ఎటువంటిదంటే సండే స్కూల్ నడిపించే స్త్రీ. సండే స్కూల్ నడిపించేది యవనస్తురాలు. సండే స్కూల్ నడిపించేది చూసారా. సండే స్కూల్ నడిపించేది కానీ ప్యాంట్లు వేసేది, పుట్టుబట్టలు వేసేది. ఏమి వేసేదండి? ప్యాంట్లు వేసేది, పుట్టుబట్టలు వేసేది, అన్నీ చేసేది, సిగరెట్లు కాల్చేది, అన్నీ చేసేది అనమాట. సండే స్కూల్ నడిపించేది చూసారా. ఆమె అలా ఎందుకు చేస్తుందంటే వాళ్ళ పాస్టర్ గారు కూడా సిగరెట్లు తాగుతాడట. ఎవరండి? వాళ్ళ పాస్టర్ గారు కూడా సిగరెట్లు తాగుతాడట చూసారా. కాబట్టి మరి ఆ పాస్టర్ గారు కూడా అటువంటి జీవితం జీవించారు కాబట్టి వీరు ఇటువంటి జీవితం జీవిస్తున్నారు. ప్రవక్త చెప్పారు, నీ పాస్టర్ గారు ఆత్మను కలిగి ఉంటామని చెప్పాడు. నీ పాస్టర్ గారు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో సంఘం అదే ఆత్మ కలిగి ఉంటారని చెప్పారు ప్రవక్త. దేవుని స్తోత్రం. చూసారా, పాస్టర్ గారు చూసారా మరి డంబంగా మాట్లాడబడితే సంఘం కూడా డంబంగా మాట్లాడుతుంది. పాస్టర్ గారు గొప్పలు చెప్పుకునేవాడైతే సంఘం కూడా గొప్పలు చెప్పుకుంటుంది. పాస్టర్ గారు అబద్ధాలు ఆడబడితే సంఘం కూడా అబద్ధాలు ఆడుతుంటుంది. పాస్టర్ ఏ ఆత్మ కలిగి ఉంటే వారు కూడా అదే ఆత్మ కలిగి ఉంటారు. అయితే ఒక దినాన ఆ స్త్రీ చనిపోవడం సిద్ధంగా వచ్చింది. మరణం అయిపోతుంది, తెలిసిపోతుంది, కేకలేస్తుంది. అప్పుడు ఏం చేసిందంటే చూసారా, ఆ పాస్టర్ గారు రమ్మని చెప్పింది. పాస్టర్ గారు వచ్చి చూసి బయటికి వెళ్ళి సిగరెట్ కలిసి మళ్ళీ వచ్చాడు. అప్పుడు అంటుంది ఆమె చూసారా, పెద్దగా కేకలు వేస్తూ, అయ్యో నేను నరకానికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఇదిగో ఈ పాస్టర్ అబద్ధికుడు, వీడు మోసగాడు. క్రీస్తు యొక్క రాజ్యములోనికి వెళ్ళడానికి చూసారా ఆ మార్గాన్ని, సత్యమైన మార్గమును సత్యముగా బోధించలేదు. వీడు మనుషులను మోసం చేస్తున్నాడు చూసారా. వీడు మనుషులను మోసం చేస్తున్నాడు. వీడి బోధ అబద్ధము, వీడి జీవితం అబద్ధము. కాబట్టి వీడు అబద్ధకుడు కాబట్టి వీడి మాట నమ్మొద్దు. వీడి మాట నమ్మి వీడి బోధ ఆలకించే నేను నరకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చనిపోయిందంటండి. ప్రవక్త చెప్పారు ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరోధయ్యాడా?
ఆ తండ్రి బెత్తం వాళ్ళది కాబట్టి అమ్మ నువ్వు ఇలాగ ఈ ఫ్యాంట్లు వేసుకోకూడదు, లేకపోతే ఈ బట్టలు వేసుకోకూడదు, లేకపోతే ఈ రకంగా ఉండకూడదు, నువ్వు పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు కప్పుకోవాలి, చెడు వ్యసనం ఉండకూడదు, వాక్యంతో జీవించాలి అని ఎప్పటికప్పుడు చెప్తున్నప్పుడు చూసారా, అప్పటికప్పుడు ఏంటి ఇలా చెప్తున్న బాధ కలిగినా సరే ఒకవేళ ఆమె తను లోబడి తన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే ఆ బిడ్డ పరలోకం వెళ్ళేది. చూసారా, అప్పుడు నా పాస్టర్ గారి యొక్క మంచి వాక్యమును బట్టి బోధన బట్టి నేను నా జీవితాన్ని సరి చేసుకున్నాను కాబట్టే నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాను అనేటువంటి ఆనందాన్ని ఆమె సాక్ష్యం కలిగి ఉండే దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చేది శాశ్వతమైనది, అది నిత్య జీవమైనది. అదేంటండి? అది నిత్య జీవమైనది. వాక్యం నేను చదువుతాను, గమనించు. కాబట్టి మీరు భోజనం కొరకు వెంబడిస్తున్నారు కానీ సూచనల కొరకు వెంబడించట్లేదు నన్ను చెప్తున్నాడు ఆయన. 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవం కలగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఏంటండి దేవుని క్రియ అంటే? ఏంటండి? ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. నువ్వు దేవుని క్రియను పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు దేవుని క్రియ చేయాలనుకుంటున్నావా? ఆ దేవుని క్రియ అని తెలుసా? దేవుడు నీ కొరకు ఎవరినైతే పంపాడో ఆయన విశ్వాసం ఉంచితే దేవుని క్రియ. దేవుడు మన కొరకు యేసుక్రీస్తుని పంపించాడు, దేవుని స్తోత్రం. అదే ఆయన విశ్వాసం ఉంచే దేవుని క్రియ. దేవుడు మన కొరకు ప్రవక్తను పంపించాడు, ఆయన నమ్ముటే దేవుని క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, యేసు ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. చూసారా, మరి ఏ క్రియను కలిగి ఉన్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు, మన పితరులకు భుజించడానికి ఆహారం దేవుడు మన్నాను పంపించాడు కదా, అలాగే నువ్వేం చేయబోతున్నావా అని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ మాట అడిగారంటే మీరు ఆహారం కొరకు వెంబడిస్తున్నారు కానీ నిత్య జీవం కొరకు వెంబడించట్లేదు చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం కొరకు మాకు నీవిచ్చే క్రియ అంటే అని అడుగుతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. చూసారా, కాబట్టి ఏమేమి చేయుచున్నావు? కాబట్టి యేసు పరలోకముడు వచ్చి ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని వారితో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. ఏమన్నాడు? అయ్యా ఈ ఆహారం మాకు దయచేయని ఎల్లప్పుడూ నిత్య జీవనం పొందుకోవడం కొరకు అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చి వాడు ఏ మాత్రమును ఆకలి కొనడు చెప్పేశాడు ఆయన. జీవాహారము నేనే. చూసారా, దప్పికొనడు, ఆకలి కొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పి తిని. ఏమన్నాడు ఆయన? మీరు నన్ను చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదు, మీరు నమ్మట్లేదు. మీరు నన్ను చూస్తున్నారు, మీరు నన్ను నమ్మట్లేదు. అంటే చూడటం వేరు, నమ్మటం వేరు. చూడటం వేరు, నమ్మటం వేరు. అగ్నిస్తంభను చూడటం వేరు, నమ్మటం వేరు. ప్రవక్తను చూడటం వేరు, నమ్మటం వేరు. వాక్యమును చూడటం వేరు, నమ్మటం వేరు. చూస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. చూసారా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఏమన్నాడు? తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహిస్తాడో వారందరూ నా యొద్దకు వస్తారు. ఎన్ని వచ్చిందో? వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా యొద్దకు వస్తే ఎంత మాత్రం నేను త్రోసివేయను.
నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చేతని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున వానిని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమైనది. యేసుప్రభుకి ఎటువంటి భయం లేదండి. ఎందుకు లేదు? ఆయన బోధ ఎంత కఠినముగా ఉన్నా సరే దేవుడు ఆయన ఎత్తుకు పంపిన వారు తప్పకుండా ఆయన దగ్గరికి వస్తారు. నా మాట మీకు అర్థమైందండి? యేసుప్రభు బోధ చాలా కఠినంగా ఉంది. యేసుప్రభు బోధ ఈ ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఆశీర్వాదం వచ్చేది ఆయన నమ్మించట్లేదు, మోసం చేయట్లేదు. ఎంతో ఖచ్చితంగా నిత్య జీవనం కోసం బోధిస్తున్నాడు ఆయన. ఆ బోధ చాలా కఠినంగా ఉంది. అది ప్రజలు అంగీకరించే రీతిలో అది లేదు, ప్రజలు ఇష్టపడే రీతిలో లేదు, ప్రజలు ఇష్టపడే రీతిలో లేదు. మా అయ్యగారు చాలా బాగా బోధించిన రీతిలో లేదు. ఎలాగుంది? చాలా కఠినంగా ఉంది. చూసారా? కానీ యేసుప్రభువుకి దేమేంటంటే తండ్రి ఎవరినైతే నిర్ణయించారో వారందరూ తప్పకుండా ఒక్కరు కూడా పోగొట్టుకొని నా దగ్గరికి వస్తారంటున్నాడు ఆయన. అవునండి. ఎందుకంటే ఆయన ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. దేవుని స్తోత్రం. అందరి కొరకు కాదు, కొంతమంది కోసం పంపించారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన నేరుగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన అంటే వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తున్నాడు. ఆయన ఏమాత్రం రాజీ పడతలేదు, ఏమాత్రం మొహమాట పడతలేదు, మనుషులు సంతోష పెట్టాలనుకోవట్లేదు. వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తున్నాడు, నిర్మోహమాటం బోధిస్తున్నాడు, మొహమాటం లేకుండా బోధిస్తున్నాడు. అది ప్రజలకు చాలా కష్టం ఉంది. అయితే దేవుడు ఎన్నుకున్న వారు కొంతమంది ఉన్నారు, వారికి అది కష్టం ఉండదు. వారు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చూసారా? చాలా తక్కువ మంది ఉంటారు. చూసారండి? వారిని దేవుడు తండ్రి దేవుడు తనకు ఇచ్చాడు కాబట్టి వారిలో ఒక్కడిని కూడా నేను పోగొట్టుకోను అన్నాడు ఆయన. వారిలో ఒక్కడిని కూడా నేను అవునండి. మరి యేసుప్రభు కూడా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఏ ఒక్కడిని కూడా దేవుడు తనకిచ్చిన వారిలో ఏ ఒక్కడిని కూడా పోగొట్టుకున్నట్లయితే ప్రవక్త బోధ కూడా ఈ లోకానికి చాలా కష్టంగా ఉంది. కానీ ఆ ప్రవక్త బోధ ద్వారా దేవుడు ఎవరినైతే ప్రవక్తకి ఇచ్చాడో వారిలో ఏ ఒక్కడిని కూడా ప్రవక్త పోగొట్టుకోడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా అదే పరిచర్య కలిగినటువంటి సేవకుడు కూడా అర్థమైందండి, అదే వాక్య విషయంలో నమ్మకంగా నిలబడి అదే వాక్యాన్ని మొహమాట లేకుండా ప్రకటిస్తే బోధిస్తే దేవుని స్తోత్రం, అది ఊళ్ళో అందరికీ ఇష్టపడకపోవచ్చు. కానీ ఎవరైతే తండ్రి తనకి ముందుగా నిర్ణయించాడో వారిని మాత్రం ఒక్కని కూడా కోల్పోవడం. దేవుని స్తోత్రం. అది 100 మంది కాకపోవచ్చు, 1000 మంది కాకపోవచ్చు, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు. మీకు తెలుసా తండ్రి యేసుప్రభుకి ఎంతమంది ఇచ్చాడో తెలుసా? 11 మందిని ఇచ్చాడండి. ఎంతమంది ఇచ్చాడండి? అంతే అంతే, చాలా తక్కువ సంఖ్యలు ఇచ్చాడు ఆయన్ని. తండ్రి ఇచ్చిన వారు అంతే, ఒక్కడు కూడా పోగొట్టుకోలేదు. యోధ కొంతకాలం నటించాడు కానీ అతను బయటకు పోయాడు. పోవద్దు అనలేదు యేసుప్రభు. ఎందుకు పోవద్దు అనలేదు? తండ్రి ఇవ్వలేదు ఆయన్ని. యోధాన్ని తండ్రి దేవుడు యేసుప్రభుకి ఇవ్వలేదు. ఓ సమయం వచ్చిన తర్వాత కొంతకాలం నటించాడు, ఓ సమయం వచ్చిన బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి స్పష్టంగా యేసుక్రీస్తుకి తండ్రి ఎంతమందిని ఇచ్చాడంటే 11 మందిని మాత్రం ఇచ్చాడు. ఆ 11 మంది మాత్రమే యేసుప్రభుతో ఉన్నారు. ఇప్పుడు వేలలో లేరు, వందలలో లేరు, లక్షలలో లేరు. ఆయన దేశాలు తిరిగి సముద్రాలు దాటి సువార్త చేశాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన 11 మంది మాత్రమే. దేవుడు పౌలు గారు దేశాలు ప్రపంచం అంతా తిరిగేశాడు. కానీ ఆ పౌలు గారికి ఇచ్చింది 12 మంది మాత్రమే. మరి నీకెలా తిరుగుతారు 100 కొలదిని? అంటే నువ్వు వాక్యంలో రాజీ పడుతున్నావు అన్నమాట. ఏం పడుతున్నావు నీవు? సేవకుడా, 100 మంది నీ దగ్గర ఎలా ఉన్నారు అంటే వాక్య విషయంలో రాజీ పడుతున్నావు నీవు. దేవునికి స్తోత్రం. ఒక్కను కూడా పోగొట్టుకుని నేను ఒక్కను కూడా దేవుడు నాకు ఇచ్చిన వారిలో ఒక్కడిని కూడా పోగొట్టుకున్న. దేవుని స్తోత్రం. ఒక్కరు కూడా తప్పిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సిద్ధాంతాలు సంఘాన్ని కొట్టినా, ఎన్ని ఆచారాలు వచ్చినా, ఎన్ని జరిగినా
దేవుని స్తోత్రం. వారిని తండ్రి ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఇచ్చాడు కాబట్టి వారు ఆయనతోనే నిలబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూసారా, ఈరోజు వాక్యం కొద్దిగా ఎక్కువ అవుతుంది, ముగిస్తాను. అందుకు యేసు ఆయన నాకు 39 వచ్చిన ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమి పోగొట్టుకునక అంచెదినమని వాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందుటే తండ్రి చిత్తము. అంచెదినమని నేను వానిని లేపుదును. కుమారుని చూసి ఎవరైతే నిత్యజీవం పొందుకుంటారో అదే దేవునికి చిత్తమైనది. అంటే ఆ కుమారుని చూడాలి. ఇక్కడ వారు యేసుక్రీస్తుని చూడాలి. వారు ఎవరైతే ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు చూస్తారు. యేసుక్రీస్తు చూడటం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఎలా చూస్తారు? సంఘం ఎన్నికలో ఉన్నవాడు ఎలాగ యేసుక్రీస్తు చూస్తారు? యేసుక్రీస్తు అంటే ఏమైనాడు? ప్రత్యక్షపరచబడిన వాక్యమైనాడు. అంటే దేవుని సేవకుడు ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి, కథలు కాదు. కథలుగా చెప్పేది, కళలు కానీ చెప్పేది, కళలు కానీ కథలు కానీ సంగతులు కానీ చెప్పేది కాదు. వాక్యం చెప్పాలి, వాక్యం చూపించాలి. దేవుని స్తోత్రం. చూసారండి, చాలా మంది సేవకులు బలిపడి కథలు చెప్తారండి. కథలు కళలు, కథలు కళలు, కథలు కళలు. అందుకొరకు దేవుడు మనల్ని పెళ్ళలేదు. వాక్యాన్ని చూపించాలి వారికి, యేసుక్రీస్తుని చూపించాలి వారికి. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే యేసుక్రీస్తు అయ్యున్నాడు. వాక్యమే. కాబట్టి చూసారా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము. ఎవరైతే కుమారుని చూస్తారో చూసారా, ఆ బోధ ద్వారా వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ వాక్యమే కుమారుడు అయినాడు, వాక్యమే క్రీస్తు అయినాడు. ఆ క్రీస్తు ఎవరైతే చూశారో, ఆ క్రీస్తుని ఎవరైతే పొందుకున్నారో వారు నిత్యజీవం పొందుకుంటారు. ఆ నిత్యజీవం పొందుకున్న వాడిని ఏం చేస్తారంటే ఆయన చూసారా, అంచెదినమున నేను వానిని లేపుదును. అంచెదినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ కుమారుడే మనిషి కుమారుడు అయినాడు, ఆయనే వాక్యమైనాడు. ఆ మనిషి కుమారుడే రక్త మాంసములు అయినాడు. ఎవరైతే రక్త మాంసములు భుజించారో, అంటే రక్త మాంసం అంటే ఆయన వాక్యము, ఆయన జీవము. ఆయన వాక్యము, ఆయన జీవము. అంటే ఆయన రక్తము, ఆయనకి శరీరము. అదే సంఘానికి జీవమైనది, అదే విశ్వాసకు జీవమైనది, అదే విశ్వాసకు నిత్య జీవమైనది. అందుకే చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నిత్య జీవం గలవాడైనాడు. చూసారా, అంటే ఇక్కడ వాళ్ళు కుమారుని చూడాలా, కుమారుని భుజించాలి. అంటే వాక్యమును చూడాలి, వాక్యాన్ని భుజించాలి. అప్పుడు ఆ వాక్యంలో జీవం ఏం చేస్తుందంటే అంచెదినాన్ని లేపుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఒక వ్యక్తికి ఎత్తబాటు లేక పునరుత్థానం ఉండాలి అంటే దేవుని స్తోత్రం, అతనికి కుమారుని ప్రత్యక్షపరచాలి. దేవుని స్తోత్రం. అతను కుమారుని చూడాలి. ఇక్కడ కథలు వినడం కాదండి, కథలు వినడం కాదండి, కళలు వినడం కాదని అతను వాక్యాన్ని వినాలి. విశ్వాసి అంటే సేవకుడు ఏం చెప్పాలి? వాక్యాన్ని చెప్పాలి. కథలు కాదు, కళలు కాదు, సంగతులు కాదు, వాక్యాన్ని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే కుమారుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని సంఘం భుజించినప్పుడు అంచె దినమున ఎవరైతే భుజించారో ఆ వాక్యమే వారికి నిత్యజీవమై ఆ కుమారుడు ఆ దినమున వారిని లేపుతాడని చెప్పి దేవునికి లేకుండా సెలవిస్తుంది. కాబట్టి అందుకే మనం దేవుని బల చుట్టూ చేరి ఉన్నాం, ఆయన వాక్యాన్ని భుజించడానికి. మరి ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో ఏదైనా కథ ఉందా? మరి నా కళలు మీ నెత్తి మోపాను నేను. దేవుని వాక్యాన్ని చెప్పు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన కాక అందరూ ప్రార్థన చేసుకుందాం మోకరించి.